సిట్ గుర్తించింది. ఆయనకు స్వయంగా బండి సంజయ్కి ఇప్పుడు ఆయన హోంశాఖ సహాయ మంత్రి. హోంశాఖ అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ అయిందని చాలాసార్లు ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఆయనకి సిట్ అధికారులు ఫోన్ చేశారు, మీ ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి మీరు మా ముందు హాజరు కండి, మీ వాంగ్మూలం తీసుకుంటాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. అంటే దీన్ని విచారణ అంటే అక్యూజ్డ్ మాత్రమే విచారణ చేస్తారు, అక్యూజ్డ్గా కాకుండా సాక్షిగా ఆయన విచారణకు పిలిచారు. రేపో మాపో సాక్షిగా హాజరు కమ్మని పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని బండి సంజయ్ 2021-22 ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో మొన్న కూడా ఆయన దీని మీద మాట్లాడారు. భార్యాభర్తల సంభాషణలు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డ్ చేసింది, చాలా నీచమైన పని చేసిందని ఆరోపించారు. అటువంటి సంజయ్కి ఇవాళ సిట్ ఫోన్ చేసి తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టుగా సమాచారం అందుతోంది. 1-2 డేస్లో బండి సంజయ్ సిట్ ముందు హాజరు కాబోతున్నారు. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి బండి సంజయ్కి అత్యంత సన్నిహితులు సంగప్ప గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంగప్ప గారు. భరత్, మీకు తెలిసిన మీరు కూడా చాలా పోటీ చేశారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా సార్లు ఆన్ రికార్డ్ గా ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ ప్రెస్ హాల్ నుంచి కూడా, వేదిక నుంచి కూడా చాలా సార్లు చెప్పినారు, ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. ఈ ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రాజకీయ పార్టీల నాయకుల యొక్క ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, తర్వాత అధికారుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, తర్వాత చివరికి వాళ్ళకి పడనోళ్ళు లేకపోతే ఇంకోరు వాళ్ళ వ్యక్తుల యొక్క ఇంటర్నల్ భార్యాభర్తల యొక్క ఫోన్ కూడా విని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పి అప్పుడే అన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పింది నిజమైంది. బండి సంజయ్ గారు అన్నారు, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని పదే చెప్పినారు. చాలా మంది చేస్తున్నారు, అందులో నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అన్నారు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తున్న అరాచకాల పైన పోరాడిన మొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి బండి అంటే భారతీయ జనతా పార్టీ అని బండి సంజయ్ గారు. కాబట్టి ఆయన ఈ విషయం పైన చాలా సార్లు చెప్పారు. ఆ గవర్నమెంట్ ఉండే కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు ఆయన చెప్పి నిజమైంది. ఆమె ఎన్నోసార్లు జీటీవీలో కూడా బండి సంజయ్ గారి బైట్ ప్లే అయింది, చూసాం మనం. సో ఆయన చెప్పి నిజమైంది. ఖచ్చితంగా బండి సంజయ్ గారు సిట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ తీసుకున్నారు, వెళ్తారు. ఆయన ఇప్పుడు సెంట్రల్ హోమ్ ఎంఓఎస్ కాబట్టి ఆయన టైం చూసుకొని, అంటే ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి అవి చూసుకొని ఖచ్చితంగా సిట్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. సిట్ ముందు ఏమంటారు? సిట్ ముందు 1-2 డేస్ లో అటెండ్ అవుతారని చెప్తున్నారు. 1-2 డేస్ లో ఖచ్చితంగా హాజరవుతారు. ఇప్పుడు కరీంనగర్ లో ఉన్నారు. రేపు యోగా డే అండ్ చాలా ప్రీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. రేపు ఆయన ఫౌండేషన్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కొన్ని చాలా డెవలప్మెంట్ పనులు కూడా చాలా ఉన్నాయి. సో ఆయన కరీంనగర్ లో బిజీ ఉన్నారు. రేపు ఎల్లుండి 2 డేస్ బిజీ ఉన్నారు ఆయన. బహుశా ఈ 2 డేస్ లో రేపు ఎల్లుండి సాయంత్రం గానీ ఆ తర్వాత గానీ ఆయన వీళ్ళని బట్టి హాజరవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గం అనేది ఈరోజు బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం వచ్చి ఉండదు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రజల్లో ఒక భయం, అంటే రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలని లేక ప్రశ్నించే వాళ్ళ యొక్క ఫోన్లు విని వాళ్ళని భయాందోళన గురి చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇది ప్రజల యొక్క హక్కుల్ని హరించినట్టు. వాడు ప్రశాంతంగా ఎవరికి వాడు మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా హక్కులు హరించి రాష్ట్ర గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఇది. దీనిపైన ఖచ్చితంగా ముందు నుంచి కూడా ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బండి సంజయ్ గారు ఎన్నో వేదికల నుంచి ప్రశ్నించారు. మీరు ఫోన్ ట్యాపింగ్ పైన సిరిసిల్ల నియోజకవర్గం మీకు తెలుసు, సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక సిఐ క్యాడర్, ఒక అధికారి ప్రైవేట్ ఒక సర్వర్ లాంటిది పెట్టి అక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వినడానికి అనేది పూర్తి అవన్నీ సిట్ విచారణ బయటకు వచ్చినట్టు. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు కృష్ణప్రసాద్ గారు, బాపట్ల ఎంపీ ప్రస్తుతం, బట్ తెలంగాణ